మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు మురుకు అండి. ఈ విధంగా కనుక పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే కంపల్సరీ ఏదో ఒకటి స్నాక్ అడుగుతారు కాబట్టి ఇలా ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టి సైడ్ డిష్గా సాస్ పెట్టిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఆలు మురుకుకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. నేను 150 గ్రామ్స్ అంటే కొంచెం కొలతతోనే చేస్తున్నాను అనమాట. 150 గ్రాముల ఆలుగడ్డలు తీసుకొని ఇలా రెండుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి, ఉప్పు అవసరం లేదండి, ఒక విజిల్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలన్నమాట. మెత్తగా ఉడకకూడదు ఆలుగడ్డ. అంతలోపు మనము చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసుకుందామండి. ఒక 7 మిరపకాయలు తీసుకొని, ఎండు మిరపకాయలు, వాటిని చిల్లీ ఫ్లేక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం వాటర్ తాగే గ్లాస్తో దాని నిండా 1.5 గ్లాస్ వాటర్ ప్యాన్లో వేసుకోవాలి. ఈ టైంలోనే వాటర్ వేసుకున్న వెంటనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మనం పట్టి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఎండుమిరపకాయలు కాకుండా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. కారం కావాలి అనుకుంటే ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. తర్వాత ఒక చిన్న కప్పెడు రవ్వ, బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా బాగా ఇలా గట్టితనం వచ్చేంత వరకు, అంటే బాగా గట్టితనం రావాలన్నమాట. మనం పిండి పిసికినప్పుడు ఎలా గట్టిగా అవుతుందో ఆ విధంగా వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ గట్టితనం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఒక 1 టీ స్పూన్ నుండి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మంచి నూనె యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి వాటర్ అంతా ఇంకిపోయి బాగా గట్టితనం రావాలి, ఇంకా కొంచెం గట్టితనం రావాలి అన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత, ఇలా గట్టితనం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగంత చల్లారంటే ఒక 70% చల్లారబెట్టుకొని అంతలోపు ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజు, మనం రవ్వ ఆలుగడ్డ పట్టేటట్టుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని ఆలుగడ్డలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి. చూడండి ఈ ఆలుగడ్డ ముక్కలు ఇలా వేసుకొని చేయితో కానీ లేకపోతే ఆలు స్మాష్ చేసే దాంతో కానీ స్పూన్తో కానీ ఫోక్తో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వని మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసి 4 టీ స్పూన్ల నిండా బియ్యం పిండి వేసుకోవాలండి. 4 టీ స్పూన్లు, ఈజీగా 4 టీ స్పూన్లు పడుతుందన్నమాట. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకొని ఈ విధంగా చెయ్యితో మొత్తం కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మనకు కొంచెం మెత్తగా అనిపించింది అనుకోండి, ఇంకొక టీ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత కొద్దిగంత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మురుకులు వేసేది ఎలాగో మురుకుల జార్ ఉంటుంది కదండి అందరి ఇళ్ళల్లో, దాంట్లో మనం ఎంత పడుతుందో అంత వేసుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా మురుకులు దాంతో తిప్పేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, చాలా టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మధ్య మధ్యలో మరలేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు క్రిస్పీగా, ఆయిల్ కూడా ఉండదండి. ఇలా వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లో వేసుకొని కొద్దిగంత ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్కి వెళ్ళిపోతుంది. తర్వాత ప్లేట్లోకి పెట్టేసి వేడివేడిగా సాస్ పెట్టి, సైడ్ డిష్గా సాస్ పెట్టిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ ఉండదు, లైట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం రుచిగా ఉంటుంది అనమాట. కారంగా కాకుండా రుచిగా ఉంటుంది. సింపుల్ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.